ప్రియా, నా మీద నీకు కోపం వత్తలేదా? కోపమా? కోపం ఎందుకు? మనం ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నది, మళ్ళీ కోపం ఎందుకు? ఒకవేళ కోపం వచ్చినా నువ్వు చెప్పవుతి, ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. ప్రతి ఆడపిల్ల పెళ్ళైనాక ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఎన్నో కలలు కంటారు. అసలు ఎవ్వరికైనా కనీసం 6 నెలలైనా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాతే బరువు బాధ్యతల మీద పడుతుంది. కానీ నీకు పెళ్ళైన తెల్లారి నుంచి అన్ని కష్టాలు వచ్చాయి. బ్రెడ్ తిని కడుపు నింపుకునే పరిస్థితికి తీసుకొచ్చిన. నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు నాతో ఎన్నోసార్లు అన్నావు, ఇప్పుడే మనకు పెళ్ళొద్దు, సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని. నేనేం లేదు, సంసారం అంటే బాధ్యతలు అంటే ఇట్లుంటాయని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇవి అనుభవించలే కాబట్టి. కానీ ఇప్పుడు తెలుస్తానే, కళ్ళారా చూస్తా అంటే. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ అందరినీ కాదని, మన అనుకునే వాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం తప్పు. మనకి ఏదైనా సమస్య వస్తే మన వెనుక మన కుటుంబం ఉన్నదన్న భరోసా ఉండాలి. కానీ వాళ్ళని కాదనుకొని మనం పెళ్లి చేసుకుంటే మన కష్టాల్లో ఎవరితో ఉంటారు? వాళ్ళని బాధ పెట్టడం కూడా తప్పే కదా. మనం చేసుకున్నందుకు మనమే అనుభవించాలి. అవును.